భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రిలో ఘనంగా జరిగే ముక్కోటి ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్ ప్రియాంక నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం, దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. వసతి, తాగునీటి సౌకర్యంతో పాటు సుమారు 2 లక్షల లడ్డూలను కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా ద్వార దర్శన ప్రదేశాన్ని సెక్టార్లుగా విభజించారు, ఆన్లైన్లో పెట్టారు. అలాగే వివిధ ప్రదేశాల్లో కూడా ఆఫ్లైన్ టికెట్లను అమ్మకాలు ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు సుమారు 5 మంత్రులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం తెప్పోత్సవం, 23వ తేదీ సాయంత్రం తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనం జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు.